స్వామివారి నిజరూప ప్రతిమ గురించి రెండో భాగము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సరిగ్గా స్వామివారి ఆరాధన 10 రోజుల ముందు శ్రీ స్వామివారి ప్రతిమ మొగిల్చెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరింది. ఆ ప్రతిమను ఒక గాజు పెట్టెలో పెట్టి మండపంలో ఉంచితే భక్తులందరూ చూడటానికి అనువుగా ఉంటుందని భావించాము. భక్తులందరూ చక్కగా ఏ వైపు నుంచి చూసినా కనపడే విధంగా పేటిక కావాలి తయారు చేసే పని వాళ్ళను పిలిపించాము. కొలతలు తీసుకొని వెళ్ళారు. 4-5 రోజుల్లో తయారు చేసుకొని ఇస్తామన్నారు. సరే అన్నాము. 2 రోజులు గడిచిపోయాయి. ఒంగోలు నుంచి రామచంద్ర శర్మ గారని దత్తభక్తులు వచ్చారు. శ్రీ స్వామివారి సమాధి దర్శనం అయిన తర్వాత స్వామివారి విగ్రహానికి పేటిక తయారు చేసే ఖర్చును భరించే అవకాశం తనకు ఇవ్వమని అడిగారు. ఆ సమయానికి ఎవరితో పని అవుతుందో వారిని శ్రీ స్వామివారే పిలిపించుకుంటారని అర్థమయ్యింది. పైగా ఇది స్వామివారి ఆదేశం అనిపించింది. రామచంద్ర శర్మ గారికి ధన్యవాదాలు చెప్పాను. తనకు ఆ అవకాశం కలగటం తన అదృష్టంగా భావించారు ఆయన. ఆ మాటే నాతో చెప్పారు. అయ్యా, స్వామివారి నిజరూప విగ్రహం వచ్చింది. గాజు పెట్టెలో పెడదామని అనుకుంటున్నాం కదా. అందులో స్వామివారి పాదకులు కూడా తయారు చేయించి పెడితే బాగుంటుంది కదా. మీరు ఆలోచన చెయ్యండి అని మా అర్చకులు చెప్పారు. నాకు ఆ ప్రతిపాదన నచ్చింది. సరే, రేపు పాదకుల గురించి ఆలోచిద్దాము అని చెప్పి సింగరాయ కొండకు వచ్చేశాను. ఆ రోజు రాత్రి 9 గంటలకు అఫ్రూఫ్ జాన్ అనే ముస్లిం యువతి, ఆ అఫ్రూఫ్ జాన్ గారి గురించి ఇంతకుముందు ఒక పోస్ట్లో పాఠకులకు పరిచయం చేసి ఉన్నాను. ఫోన్ చేసి స్వామివారి మందిరంలో ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటున్నానని, సాధ్యమైనంత వరకు అది స్వామివారి విగ్రహం వద్దే ఉండాలని అనుకుంటున్నానని, మీరేదైనా సలహా ఇస్తారా అని అడిగింది. నా మనసులో పాదకులు అడగాలి అనే ఆలోచన రాలేదు. తీర్థం వేసే చిన్న పాత్రలు, హారతి, పళ్ళెం, సెటారి ఇత్యాదులు గుర్తుకు వస్తున్నాయి. కానీ మరేమీ నా తలకాయలో తట్టడం లేదు. అమ్మ, రేపు ఉదయం చెప్తాను అన్నాను. సరే అన్నది. పక్క రోజు ఉదయం 7 గంటలకల్లా తిరిగి ఆ అఫ్రూఫ్ జాన్ నాకు ఫోన్ చేసి, ప్రసాద్ గారు, ఈ తెల్లవారుజామున స్వామివారు నాకు కలలో దర్శనమిచ్చారు. నిజమండి, నన్ను తనకు పాదకులు చేయించి ఇవ్వమన్నారని ఆమె ఉద్వేగంతో చెప్పింది. నేను ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోయాను. నేను సరిగ్గా వినలేదు అనుకొని మళ్ళీ చెప్పింది. నీ అదృష్టం తల్లి అన్నాను. అంతకు మించి ఏమనాలో కూడా తెలియలేదు. తన ఈ విగ్రహంతో పాటు తనకు పాదకులు కూడా కావాలని స్వామివారే కోరినట్లు నాకు తోచింది. అమ్మా, శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమను తయారు చేయించాము. ఆ విగ్రహం వద్ద మీరు చేయించబోయే పాదకులను ఉంచుతాము. స్వామివారే మీతో చెప్పి చేయించుకున్న తర్వాత అంతకంటే సరైన ప్రదేశం ఎక్కడుంటుంది? మీరు చేయించండి అన్నాను. వెండిపూత కూడా వేయించి తీసుకొస్తాను. నాకు ఆనందంగా ఉంది. మీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నది. అన్నమాట ప్రకారం పాదుకులు తయారు చేయించి వాటికి వెండితో పూత కూడా వేయించి భక్తిగా సమర్పించింది. శ్రీ స్వామివారి ఆరాధనా మహోత్సవానికి వారం రోజుల ముందే స్వామివారి ప్రతిమ అన్ని విధాలా తయారైపోయింది. ఈ ఆలోచనకి ముఖ్య కారకుడు అయినటువంటి జయచంద్రకు నేను ఫోన్ చేసి ఆరాధన నాటికి శ్రీ స్వామివారి మందిరానికి రమ్మని చెప్పాను. ఆ ప్రతిమను తయారు చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా వస్తున్నారని, ఆర్థికంగా తోడ్పాటు అందించినటువంటి చీమల దిన్నె అంకయ్యను ఆ రోజు రమ్మని చెప్పానని జయచంద్ర చెప్పారు. మే నెల 11వ తేదీ వైశాఖ శుద్ధ సప్తమి. ఆ రోజు శ్రీ స్వామివారి ఆరాధన. ఆ రోజు శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమను అర్చక స్వాములు శాస్త్రోక్తంగా మంత్ర పఠనం చేస్తుండగా ఆవిష్కరించారు. సాక్షాత్ శ్రీ స్వామివారే ఉన్నట్లుగా ఉందని ఆ విగ్రహం చూసిన పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. శ్రీ స్వామివారు తన ప్రతిమను తన భక్తుల ద్వారా తానే చేయించుకున్నారని,
మేము భావించటంలో ఎటువంటి సందేహము లేదు. సర్వము శ్రీ దత్తకృప. అందరూ దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని, పావని నాగేంద్ర ప్రసాద్ గారు అందిస్తున్న సేవలలో మనందరము తరించాలి అని ఒక భక్తురాలుగా కోరుకుంటున్నాను. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్ర మండలం, నెల్లూరు జిల్లా. ప్రతి ఒక్కరూ దర్శించండి.